వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లలితాదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. రీసెంట్గా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా అందమైన ఒక ఆవు బొమ్మ అండి పెట్టుకున్నారు. చాలా మంది అంటే ఇంట్లో ఉంచాలంట, ఇది కామధేనువు, చాలా బాగుంది. ఒకసారి దగ్గరికి విగ్రహం పట్టుకునేలా చూశాను నేను. చాలా అందంగా ఉంది, కానీ దానికి పగుళ్ళు ఉన్నాయి. ఏమైంది అని అడిగితే నాకు చాలా ఇష్టమైంది, ఇలా నేను పలానా చోటు నుంచి తెచ్చుకున్నాను, ఇంట్లో చేజారి కింద పడిపోతే దాన్ని అతికించి మళ్ళీ నేను అలా పెట్టేశాను, అయితే ఏముంది విగ్రహం అతికింది కదా అని. నాకు ఒక సందేహం వచ్చింది, తనతో అలా మాట్లాడే కన్నా ఇలాంటి వాళ్ళని అడిగితే చెప్తారు కదా. విరిగిపోయింది కదా, దాన్ని మళ్ళీ అతికించి అలా పెట్టడం మంచిదేనా? ఎందుకంటే కామధేను ఇంట్లో ఉంటే మంచిది కదా. ఇలా శాస్త్రంలో వాస్తు శాస్త్రరీత్యా ఏంటంటే విరిగిన వస్తువు ఉండకూడదు, ఏదైనా సరే ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, వాస్తు అనేటువంటిది ఎట్లా పనిచేస్తుందంటే అన్ని వస్తువులు ఇంట్లో ఉండొచ్చు, కానీ ఏ వస్తువు ఎక్కడ ఉండాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కొన్ని అయితే పర్టికులర్గా అసలు ఇంట్లో ఇలాంటివి పెట్టుకోవద్దు అని చెప్పేస్తారు. అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అలాంటివి అంటే మీకు చాలా మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ విరిగిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు. ముందు విరిగిపోయిన కుర్చీలు, విరిగిపోయిన వస్తువులు, పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు. శాస్త్రం ఏం చెప్తుందంటే పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు, బాగా ఏజ్డ్ పర్సన్స్ని ఇంట్లో ఉంచుకోవాలని చెప్తుంది. ఎందుకంటే వీళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి, వీళ్ళ అనుభవాలు ఉంటాయి. కానీ విరిగిపోయిన వస్తువులు, పాడైపోయిన వస్తువుల వల్ల అనవసరమైన జబ్బులు రావడం కావచ్చు, వాటి వల్ల ఎనర్జీ ఆ రకంగా పెరగడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి విరిగిన వస్తువులు అసలు ఉండకూడదు, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎక్కువగా ముళ్ళు ఉన్నటువంటి మొక్కలు ఎక్కువగా ఇంట్లో ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. పొరపాటును కూడా అంటే గులాబీ మొక్కలు ఎక్కువ ఉండకూడదు. అంటే కొన్ని ఉండొచ్చు, కానీ అందరూ ఏం చేస్తారు, ఎక్కువ ముళ్ళ చెట్లు పెట్టేస్తారు అన్ని కూడా. ఈ మధ్య క్రాటన్ అని చెప్పి కొంచెం స్పెషల్ ప్లాన్స్ అని తీసుకొచ్చి పెడుతున్నారు. పెన్షియా ఇలాంటివి ఎక్కువ ముళ్ళు ఉంటాయి వాటికి. అవును, పెట్టకూడదు. కొన్ని మనం ఇంట్లో పెట్స్ పెంచుకుంటుంటాం. ఇంట్లో అంటే శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే ఇంట్లో కుక్క తిరగకూడదు. ఎందుకు అంటే దేవతలు ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించరు, మనం పెట్టేటువంటి నైవేద్యం స్వీకరించు అంటారు. నేను ఒక వీడియోలో చెప్పినప్పుడు చాలామంది నాకు కాల్ చేశారు, అయ్యో మేము పెట్స్ లవర్స్ అండి, మాకు ఎట్లాగా అంటే నేను దానికి ఒక ఉపాయం చెప్పాను. అప్పుడు మీకు ఇండివిజువల్ హౌస్ అయితే మీ దీంట్లో తిరగనివ్వండి, ఇంట్లోకి రానివ్వకుండా. లేదా అపార్ట్మెంట్ అప్పుడు కుదరదుగా, అప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా పొద్దున్నే ఎవరైనా వాకింగ్కి తీసుకెళ్ళండి, ఇల్లు నీట్గా తుడిచేసేయండి, ఇంట్లో భగవత్ పూజ అయిపోయి నైవేద్యం పెట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ లోపల తీసుకురండి. అయిపోయిందిగా, క్లియర్ అయిపోయింది. ఆ సమయంలో ఒక గంట సేపు అరగంట సేపు ఎవరైనా వాకింగ్కి తీసుకెళ్ళారు, పూజ అన్నీ అయిపోయాయి, మళ్ళీ తిరుగుతుంది ఇంట్లో. అట్లా చేసుకోండి అని చెప్పారు. దానివల్ల ప్రాబ్లమ్ సాల్వ్. అంటే మీకు ఎందుకంటే అమ్మ, పెట్స్తో చాలా ఎమోషన్ కనెక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు వదులుకోలేరు అంత ఈజీగా. మనం ఇప్పుడు ఏదో వీడియో చెప్పేసామని కాదు, అంత ఈజీ కాదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అది దాని ఫీలింగ్ని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తుంది అది, కుక్కలు కానీ పక్షులు కానీ అవన్నీ. అందుకే దాన్ని వదులుకోలేరు వాళ్ళు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో పెచ్చులు కూడిపోతుంది చూసారా, గోడలు అవి అలా ఉండకూడదు ఎప్పుడు ఇల్లు. దాన్ని ఏమంటారంటే వాస్తుశాస్త్రంలో రాహు ప్రభావం పెరిగింది అంటారు. అవి అట్లా ఉండకూడదు ఇల్లు. అదొకటి. పగుళ్ళు వస్తాయి, పగుళ్ళు వస్తే వెంటనే దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఏ దిశలో పగుళ్ళు వస్తే ఆ దిశ ఏదో ప్రాబ్లమాటిక్ అయిందని అర్థం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఉండవలసిన వస్తువు ఉండే ప్లేస్లో ఉండాలి. అది లేకపోయినా ప్రాబ్లమే. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో ఇస్త్రీ పెట్టి ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఉత్తరంలో ఉండకూడదు. ఆగ్నేయంలో కానీ దక్షిణ ఆగ్నేయంలో కానీ దక్షిణంలో కానీ ఉండాలి, లేదా నైరుతిలో ఉండొచ్చు ఇస్త్రీ పెట్టి. కానీ తీసుకొచ్చి ఉత్తరంలోనే ఈశాన్యంలోనే పెడితే తప్పు. ఏం జరుగుతుంది, ఉత్తరంలో ఉంటే రావాల్సిన అవకాశాలు ఆగిపోతాయి, ఈశాన్యంలో ఉంటే మెంటల్ టెన్షన్ పెరుగుతుంది. అగ్నితత్వం, ఇది జలతత్వం ఉత్తరం అనేది. ఇక్కడ అగ్నితత్వం సంబంధించిన వస్తువు పెట్టావు, లేకపోతే ఇన్వర్టర్స్ పెడతారు చాలా మంది, అది చేయకూడదు. అంటే ఇక్కడ వాస్తు అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఏదో గోడలతో నిర్మించేసామన్నట్టు కాకుండా దేవత అసుర స్వరూపాలు, వాస్తు పురుషుడు ఉన్నాడు. అక్కడ మనం ఒక్కొక్క జోన్ ఒక్కొక్క ఎనర్జైజ్ చేస్తుంది. అక్కడ మనం ఏం పెడుతున్నాం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కళ్ళకి
దోషం అంటే కన్ను సైట్ వచ్చింది, కళ్ళద్దాలు ఎక్కడ పెట్టుకోవాలి, కళ్ళకి పెట్టుకోవాలి, కళ్ళకి. కనిపిస్తుంది. జేబులో పెట్టుకుంటే కనబడదు. వృధా కదా. ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకోవాలి, అంతే. జేబులో పెట్టుకుంటే వినపడదు. అంటే ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కో శక్తి ఉంది. అది లోపించినప్పుడు ఆ కళ్ళద్దాలు పెట్టుకుంటే అది కనిపిస్తుంది, వినిపిస్తుంది, స్మెల్ వినిపిస్తుంది. అట్లాగే ఇంటిలో ఏంటంటే ఒక వస్తువు ఒక దగ్గర పెట్టినప్పుడు ఆ ఎనర్జీ పెరుగుతుంది లేదా ఆ ఎనర్జీ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఉత్తరంలో కనుక అగ్నికి సంబంధించింది పెట్టారనుకోండి, ఏ స్టవ్వో లేకపోతే ఇస్త్రీ పెట్టో లేకపోతే ఇన్వర్టర్ పెట్టారనుకోండి, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది చేయకూడదు. ఎందుకంటే కుబేర స్థానం, ఉత్తరే నిధి సంస్థితం అని ఉంటుంది మనకి. సో ఉత్తరంలో అది పెట్టకూడదు. తీసుకెళ్ళి మీరు ఆగ్నేయంలోనో దక్షిణంలోనో ఉత్తర దక్షిణాగ్నేయంలోనో నైరుతిలోనో పెట్టుకోవచ్చు. డోంట్ వరీ, పడమరలో కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఒక వస్తువు ఎక్కడ పెట్టాలనేటువంటిది వాస్తు. విరిగిపోయిన వస్తువులు ఇందాక మనం చెప్పుకున్నాం, వీటితో పాటు వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా వాస్తు. కేవలం నిర్మాణం మాత్రమే కాదు. అసలు ఉండవలసినవి ఏవో చెప్పండి గురుగారు. ఉండవలసినవి ఏమిటి అంటే ఫస్ట్ ఇల్లు నీట్గా ఉండాలి, వెలుతురు ఉండాలి, ప్లస్ ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. లక్ష్మీప్రదంగా ఉండడానికి శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే ఈశాన్యంలో ఒక గోవు పిల్ల బొమ్మ ఉండాలని చెప్తుంది. ఇంట్లో ఖచ్చితంగా తాబేలు బొమ్మను ఉంచమని చెప్తుంది శాస్త్రం. తాబేలు పెంచుకోమని చెప్పింది. నిజంగా మీకు అంటే ఇవాళ రేపు దానికి కొన్ని ఇవి ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు పెంచుకోకూడదని కొన్ని ఉంటాయి. అలా కాకుండా తాబేలు బొమ్మను పెడతారు. ఎందుకు పెడతారు అంటే ఇంట్లో వాళ్ళకి ఓపిక పెరుగుతుంది. తాబేలు బొమ్మ అంటే ప్రశాంతంగా ఓపికగా ఉండేటువంటి లక్షణం పెరుగుతుంది. మీరు చేసేటువంటి పని ఏదైతే కృషి చేస్తారో దానికి ఫలితం వస్తుంది. మీరు చూడండి క్షీరసాగర మదనం, ఆ పర్వతము అప్పుడు విష్ణుమూర్తి ఆ కూర్మావతారంలో కిందుండి ఆయన నిలబడి అక్కడ ఆపుతాడు, లేకపోతే అది అవ్వదు. ఆ పర్వతం చిలకడం అసాధ్యం. అలా ఏంటంటే మనకు ఒక సపోర్టింగ్ దొరుకుతుందమ్మా. అంటే నాకు ఒక సపోర్ట్ ఉంది, భగవత్ అనుగ్రహం ఉంది అని ఒక ఫీలింగ్ లో ఉంటుంది తాబేలు ఇంట్లో ఉంటే కనుక. సో తాబేలు ఉండాలి. లోహం అండి ఎలా పెట్టుకోవాలి? ఏ లోహమైనా ఉండొచ్చు అమ్మా, ఏ లోహమైనా ఉండొచ్చు, ఏ లోహమైనా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మంది తెలియక గణపతి బొమ్మను బయట పెడతారు. అసలు అలా పెట్టకూడదు. మీకు ఎందుకు, మనకి ఈ పార్వతీదేవి కొడుకుని బయట పెట్టింది. అప్పుడు ఏం జరిగింది? పరమేశ్వరుడు ఆ గణపతికి సంబంధించింది. అంటే ఏంటి? దేవతా సంబంధించింది. ఎప్పుడు కాపలా ఉండకూడదు, ద్వారపాలకులు కాదు వాళ్ళు. ఇది మనకు అర్థమయ్యేలా అదొకటి. అండ్ అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే ఇంట్లో కనుక పీస్ఫుల్నెస్ రావాలి అంటే ఒక మంచి గిన్నెలో వాటర్ వేసి కొన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ పుష్పాలు ఉంచాలి. ఆ ఇంటికి మీరు వెళ్ళి చూడండి, వెళ్ళంగానే ఏదో ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది, కలుగుతుంది, ఆధ్యాత్మిక భావన కలుగుతుంది, ప్రశాంతత అనిపిస్తుంది. కొన్ని ఇళ్ళకి వెళ్తే మనకి అక్కడికి వెళ్తాం కానీ మనకి ప్రశాంతత ఉండదు, చాలా గందరగోళంగా ఉంటుంది. అక్కడ కాసేపు ఉండలేము, బయటకు వచ్చేయాలనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. అదొకటి. అండ్ అలాగే కలర్స్ వేసే విషయంలో, వస్తువులు ఎంత ముఖ్యమో కలర్స్ వేసే విషయంలో కూడా ఉత్తరంలో వైట్ కలర్ ఉండాలి ఎప్పుడు. తూర్పు వైపు లైట్ గ్రీన్ ఉండాలి. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం వరకు కూడా. నైరుతిలో క్రీమ్ కలర్ ఉంటే ఎనర్జైజ్ అవుతుంది. అంటే మీకు ఏదైనా నెగటివ్ ఎనర్జీ వచ్చేది ఆపుతుంది. అలాగే ఖచ్చితంగా ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది అవుతుంది అంటే ఖచ్చితంగా గుమ్మడికాయ బయట ఉండాలి. అది తొందరగా మాడిపోయిందంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ సంథింగ్ వచ్చింది అని. ఇంట్లో చాలామంది దేవతా ఫోటోలు అయితే పెట్టుకుంటాం కానీ మా పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టుకోమంటారు కొంతమంది. అది ఖచ్చితంగా పడమర నైరుతిలో ఉండాలి. అవి పడమర నైరుతిలో పడమర భాగంలో ఉండాలి. పడమర నైరుతికి మధ్యలో భాగం ఉంటుంది, అక్కడ ఉండాలి ఆ ఫోటోలు. పితృదేవతా స్థానం అంటారు. వాళ్ళ ఫోటోలు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. పెద్దవాళ్ళవి తాతగారో ముత్తాతగారో, కొంతమందికి తండ్రిగా తీస్తే వాళ్ళవి, వాళ్ళ ఫొటోస్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి. అది మెయిన్గా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఈ డస్ట్బిన్స్ పెడతారు చూసారు, ఇది కూడా చాలా పాత్ర పోషిస్తుందమ్మా. ఇది దక్షిణ నైరుతిలో ఉండాలి కానీ ఎక్కడ పెడితే అక్కడ ఈ డస్ట్బిన్ పెడితే ఏమవుతుందంటే వేరే మీరు చేసే పనులన్నీ ఇబ్బంది వస్తుంది. ఇంట్లో అద్దాలు పెడతారు చూసారు, అద్దాలు చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. అద్దం ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. మీరు డిప్రెషన్ జోన్లోనో లేకపోతే వేస్ట్ జోన్లోనో అద్దం పెట్టారనుకోండి, వేస్టేజ్ పెరుగుతుంది ఇంట్లో. అద్దం కూడా మంగళకరమైన వస్తువే. చాలామంది తెలియక మంగళకరమైన కొన్ని వస్తువులు అంటే కుంకుమ కానివ్వండి, మనకి ఆభరణాలు కానివ్వండి, ఇవన్నీ మంచం మీద పెడతారు. అసలు పెట్టకూడదు ఇంట్లో. అది కూడా వాస్తు దోషాన్ని క్రియేట్ చేస్తుంది, వాస్తు సంబంధించిన ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. అండ్ అలాగే ఇంట్లో ఇప్పుడు మంగళకరమైన వస్తువులు గాజులు,
అలంకార వస్తువులు ఉంటాయి చూసారా, అవునండి. అది చాలా జాగ్రత్తగా, చాలా మంది తెలియక ఏం చేస్తారు, మంచం కింద ఒక ఇది ఉంటే దాని కింద పెట్టేస్తారు. పెట్టేస్తారా? అసలు అక్కడ పెట్టకూడదు, హ్మ్. అసలు అక్కడ పెట్టకూడదు. హ్మ్. మరి పడమరలో కానీ పడమర నైరుతిలో కానీ పెట్టుకోవాలి వీటిని, లేదా ఉత్తరంలో పెట్టుకోవాలి. ఉత్తరంలో పెడితే చాలా మంచిది, మంగళకరమైన వస్తువుల కిందకు వస్తాయి ఇవి, అక్కడ పెట్టుకోవాలి. లేదా తూర్పుకి ఈశాన్యానికి మధ్యలో పెట్టుకోవాలి, తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. ఇవి మంగళకరమైన వస్తువులు. అలాగే దేవుడికి సంబంధించిన, భగవత్ సంబంధించిన కొన్ని ఉంటాయి. మీరు ఆ పూజ గదిలోనే, ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే పూజ గదిలో అల్మార్లాగా కడుతూ ఉంటారు. వీలైనంత మట్టుకు పూజకి సంబంధించినవన్నీ అక్కడే పెట్టుకోవడం బెస్ట్, బయట పెట్టుకోవడం కంటే కూడా. ఎందుకంటే అవి వేరే అశౌచ సంబంధించినవి అందకుండా ఉంటాయి. ఇంకోటి, దేవుడికి నిత్యము పెట్టేటువంటి బెల్లము ఇట్లాంటి పదార్థాలు ఉంటాయి సరే, మిశ్రీ ఇలాంటివి రెగ్యులర్గా పెడతారు, అవి అక్కడే పెట్టుకోవడం మంచిది, బయట పెడతారు. చాలా మంది ఏం చేస్తారంటే వంటగదిలోని ఇంకో దగ్గర పెట్టి అక్కడ నుంచి తెస్తారు. అసలు అలా తేకూడదు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో నిత్యము చాలా మంది తెలియక ఏం చేస్తారంటే, మొన్న మా ఇంట్లో వాళ్ళు ఇది అయ్యారు 2 సంవత్సరం దాకా దీపం పెట్టిన అంటారు. అసలు అలా చేయకూడదని చెప్తుంది శాస్త్రం. 11వ రోజు తర్వాత ఖచ్చితంగా ఇంట్లో చెయ్యాలి. ఇంట్లో వారం దాటి కనుక దీపం లేదు అంటే ఖచ్చితంగా అక్కడ ప్రేతము తిరుగుతుంది. ప్రేతము, పిశాచ సంబంధించినటువంటి బాధలు పెరుగుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు, ఏమీ డౌట్ లేదు, ఖచ్చితంగా వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది, దానే నెగిటివ్ ఎనర్జీ అనుకోండి, ఫామ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అది ఇలా ఖచ్చితంగా ఉండవలసిన ఏదన్నా అంటే ఖచ్చితంగా అంటే కామధేను అమ్మ, బిల్వపత్రం ఖచ్చితంగా ఉండాలమ్మా శివుడి మీద ఎప్పుడు కూడా. తులసి కోట ఉండాలమ్మా. తులసి సకల నదులు, సకల దేవతలు అందరి యొక్క సప్త ఋషులు అందరూ ఉంటారంటారు. మీకు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి, కామధేను ఉండాలి, అలాగే తాబేలు ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే శివునికి అంటే మీరు శ్రీ వైష్ణవుల ఇలా అని కాదు, పంచాయతనం అంటారు, అది ఉండాలి ఖచ్చితంగా. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది అఖండ దీపం పెడుతూ ఉంటారు ఇంట్లో. అఖండ దీపం ఎప్పుడు కూడా అరణి అంటారు. అంటే మనకి ఇట్లాగా చేసి దీపాన్ని ఇచ్చేస్తారు, దాంతో వెలిగిస్తే మన ఇంత శ్రేష్టం, అదొకటి. అండ్ మరొకటి ఏంటంటే అమ్మ, ఈ పూజా మందిరంలో చాలామంది ఏం చేస్తారంటే బయట ఉన్నటువంటి చీపురుతోనే లోపల కూడా తుడిచేస్తారు, అది చేయకూడదు. లోపల సపరేట్గా ప్రత్యేకంగా బట్టతో తుడవాలి. ఇప్పుడు పూజా మందిరం చీపురుతో తుడవకూడదు, అది తెలియక చాలామంది ఈశాన్యంలో కూడా తీసుకొచ్చి తుడిచేస్తారు, అట్లా చేయకూడదు. ఒక క్లాత్ తీసుకొని నీట్గా దాన్ని ఇది చేయాలి. ఇట్లా ఇవి పాటించాలి, ఇవి ఉండాలి, ఇవి ఉంటే మంచిది. చాలా మంది ఏంటంటే శంకు ఉండొచ్చా లేదా కూడా అడుగుతుంటారు. గవ్వలు ఉండడంలో తప్పేం కాదమ్మా, దాన్ని లక్ష్మి సంబంధించిన ప్రదంగా తీసుకుంటారు. శంకు ఏంటంటే శివుడికి అభిషేకం కోసం వాడతారు. శంకు కనుక ఉండకూడదు అయితే మనకి, అంటే శంకు ఎందుకు ఉండకూడదు అంటారంటే కొంతమంది గొడవలు జరుగుతాయి అనుకుంటారు, ఎందుకంటే యుద్ధానికి ముందు పూరించేది కదా అనుకుంటారు. కానీ అట్లా ఏం లేదు, మీరు దైవ సంబంధమైన వాటి కోసం వాడుతున్నాము అనుకున్నప్పుడు దైవ సంబంధించిన వాటి కింద మారిపోతుంది. అభిషేకం చేస్తాం శివుడికి, చేయొచ్చు, తప్పేం కాదు. ఇవన్నీ ఉండొచ్చు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.